హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్. మామ ఈరోజు అయితే మనం టేస్టీ గ్రిల్ ఫిష్ అయితే మనం కుకింగ్ చేసినాం మామ. ఎట్లా ఉందో మీరైతే చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది మామ. చూడడానికి కూడా ఎక్సలెంట్ ఉన్నది, ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా. ఒకసారి అయితే వీడియోని మొత్తం కంటిన్యూగా చూడండి, ఎలా చేసినాం అనేది మీకు తెలుస్తుంది. పట్టుకొచ్చుడు ఒక్కటే నా బాధ్యత. మా తాత చాలా మంచోడు, నాకు చేపలు ఎప్పుడు అడిగి పెడతాడు. ఈరోజు మేము దీన్ని కాల్చుకొని తిందామని చూస్తున్నాం. ఎట్లా కాలుస్తాం అనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నువ్వు అడుగు, చూస్తావు, నా ముఖం చూస్తే పొట్టేడ పోయిద్ది. చేపలు వచ్చి పడుతూనే ఉన్నాయి. తోకలీకలు కొయ్యక ముందుకే మంచి ఇట్లా బండకేసి రుద్దాలి. రుద్దినప్పుడు మంచి ఏది తేటగా ఇద్ది అన్నట్టు. సర్పేసినావు తాత, నురుగు వెళ్తాను. ఏమో నేను చూడలేదు, చూడక ముందుకే తెల్లకుండా సర్ఫ్ ఇట్లా వేసినావు తాత. ముసలాను కండలు బాగా తయారు చేసిన. ఎక్కడి చేపల బాలేనా లేకపోతే ఎక్కడ పోయినావు? తోమి ఇట్లా కండలు పెరినాయా? జిమ్కి గిడ పోయినావా? అమ్మమ్మ మొత్తం కొరమేటి చేపలే పెడుతుంది. అమ్మమ్మ కొరమేటి చేపలు పెడుతుందా? ఇలాంటి చేపలు తీసుకొచ్చుకుంటాం, మంచిగా ఫ్రై చేసి పెడుతుంది అమ్మమ్మ. మంది ఏమైనా పోతుందా ఒకటి చేపల కూర? మందు నేను బంద్ పెట్టినా. ఏమైనా మేము కళ్ళు ఇలాంటి చేపలు ఫ్రై చేసుకొని చేపలతోటి తిని ఇలాంటి కండలు వచ్చినాయి. అసలు కండలు చూపి పైకి చూపి కండలు. ఓ అయ్యా, కొరమేన కంట దొడ్డున్నదే నీ కండ. ఇప్పుడు తోముడు అయిపోయింది, తోకలికలకు అడుకొచ్చినాం. అది నేను ఏం చేయాలంటే కాట్లు పెడతాను, దీంట్లో పొట్టకాయలు ఉంటాయి కదా, తలకాయ కాటు చేస్తే వేస్ట్ అయింది. అందుకే దీన్ని ఇట్లా పోతాం. ఇట్లా పోసినాం అనుకో తోక దాకా పోయాలి. బయట మరి అటు సైడ్ వస్తుంది. కాటు పెట్టి దీంట్లో మాల్ మసాలా ఉంటాయి కదా, మాల్ మసాలా వేస్తే ఇక అమ్మమ్మ ఉడికి రావాలి. హైదరాబాద్ నుంచి అదే చూద్దాం మన వ్యూవర్స్కి. ఇంకా ఉంటుంది ఇటు సైడ్ ఇట్లా మంచిగా కోసుకొని అలా ఉప్పు కారం దీంట్లో ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లలో మంచిగా ఉప్పు కారం పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఇట్లా కోసినాం కదా, ఎట్లా పెట్టేది అది కూడా చూపిస్తా. కంటిన్యూగా చూడాలి వీడియో. పెట్టుకోవచ్చు కంటిన్యూ వచ్చి. ఈరోజు మనం ఫిషింగ్ చేసినాం కదా, ఫిషింగ్ చేసినాక దాంట్లో కొరమేను పట్టినాం. ఆ కొరమేను ఎట్లా కాల్చుకుందాం, ఎట్లా తిందాం అనేదే ఈరోజు వీడియో. అయితే దీంట్లో ముందుగా మనకు ఒక చిటికెడంతా అల్లం, ఇంకొంచెం అల్లం వేసి గట్టిగా వేసుకోవచ్చు, ఇంకొంచెం కారం వేసి. ఉప్పు బదులు మనం ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి ఫుడ్ కలర్ వేస్తున్నాం కొంచెమే, అది కూడా ఎక్కువ వేసి అదే మసాలా వేసుకో. తగినంత అంటే అయిపోయింది. ఓకే, కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా. ఓకే, కొంచెం పెరుగు వేస్తా. నిమ్మకాయ లేకుంటే లాస్ట్లో తినేటప్పుడు మంచిగా నిమ్మకాయ నడుచుకుంటుంది. వేద్దాం ఇప్పుడు అంతే పోతుంది. నిమ్మకాయ వేద్దాం. అదే, థ్యాంక్ యూ. కత్తి దేవా, ఒక కత్తి దేపో ఇచ్చేయిగా. నిమ్మకాయ ఎక్కువ పిండట్లే, ఒక అరచెక్క పిండుతుంది. ఇప్పుడు మళ్ళీ అరచెక్క ఏంటంటే తినే ముందు కాడీలలో మంచిగా మసాలా పట్టియాలి గట్టిగా. అనేది జరుపుకుని కుదిచ్చినట్టు మొత్తం కుదిచ్చు ఒకటే కాదు. మనం ఫిష్ని మనం ఫ్రై చేసుకొని తింటాం. నువ్వు తింటావా దగ్గర
ఇట్లనైతే సెటప్ చేసినాం మనం పొయ్యి మీద. ఇంకా పొయ్యి మీద చెప్తాను. మధ్యలో తలకాయ సైడ్ మంచిగా గారేటట్టు చేయాలి. అసలు దీని పొరుగులో కుచ్చి మంచిగా పలాచినప్పుడు లోపల పెట్టుకుంటే మంచిగా వేడి కడితే అసలు ఎక్సలెంట్. మన ఇష్టం వచ్చినట్టు కాకపోతే తలకాయ కాదు. అదే ఇచ్చిందని పోయినా ఇప్పుడు ఈ చేప మాడకుండా మనం అయితే దీని మీద కొంచెం లైట్గా నూనె చల్లుకుందాం. ఆహా, స్మెల్ ఎట్లా వస్తాను చూసినా, నూనె ఎట్లా అన్నిట్లో ఎత్తా. మంట తగ్గి వేడి మీద గుంజుకుంటుంది. మంట చాలు, మంట మొత్తం తీసి మొత్తం మాడుతుంది. ఏం చేస్తాను, వంగబడి ఊస్తాను. ఇక్కడ తోకకి వెళ్ళి కొద్దిగా కాలలేదు మంట, అందువలన కొద్దిగా మంట పెడతాను. అవునా, దాన్ని ముడికుత్తానా దాని ముడి కింద ఉత్తానా? ముడి కింద. ఫైనల్గా మన చేప ఇట్లున్నది, సూపర్ గాలింది. తాత చూడు ఎట్లా కూర్చున్నాడు. ఊరిలో వస్తానట్టుంది కదా తాతకి. ఊరిలో వస్తానా? మొత్తం ఎడ్ల నీడ్చినావుగా. ఎడ్లు పోయినాయి అని ఎడ్ల నీడ్చి కూర్చున్నట్టుందిగా. ఎడ్లు తెంపే. మన ఫైనల్ అయితే ఇట్లా కాల్చుకున్నాం. టేస్ట్ ఎట్లుంటుంది అనేది చూడాలి. మీకు కూడా ఊరిలో వస్తూనే ఉంటాయి, మాకు కూడా తెలుసు. కాకపోతే తప్పదు, నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా పిలుస్తా, మీరు కూడా వచ్చేయండి. ఫస్ట్ నిమ్మకాయ ఇట్లా పిండుకొని మంచిగా చేప మీద పిండుకోవాలి. దిష్టి బాగా దాకినట్టు అవతల పడ్డది. ఇక టేస్ట్ ఎట్లున్నది అనేది నేను చెప్తా. నాకైతే ఘోరంగా ఊరిలో అయితే వస్తున్నాయి. కింద పెట్టుకుంటున్నా తింటాను. వావ్, సూపర్. కొంచెం ఉప్పు కొంచెం తగ్గింది, యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ తినొచ్చు. పీస్ మాత్రం సూపర్ ఫ్రై అయింది, టేస్ట్ కూడా బాగుంది. ఫైనల్ లేయర్ అయితే కొంచెం మాడింది, అంటే అప్పటికి మనం నూనె వేసుకున్నాము. కొంచెం పైన లేయర్ ఒకటి తీసేసి తింటే సూపర్. నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా పిలుస్తా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది ఏం చేసుకోవాలి మన చెప్పినా అలా చెప్పిన అర్థమైందంట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.